చక్కగా పారాయణ చేశారు. ఇప్పుడు శ్లోకాలను కొద్దిగా వివరణ చేసుకుందాం. ముందే చెప్పుకున్న అధ్యాయం పేరు క్షేత్రము, క్షేత్రజ్ఞుని యొక్క విభాగం. క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇది 13వ అధ్యాయం. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నతో అధ్యాయం ప్రారంభమైంది. ఆయన అడిగినటువంటి మాట ఏంటంటే, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ ఏతద్వేదితమిచ్చామి జ్ఞానం జ్ఞేయంచ కేశవ. ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము, వీటిని గురించి నాకు వివరంగా చెప్పమని అడిగినటువంటి ప్రశ్నతో అధ్యాయం ప్రారంభమైంది. ప్రారంభంలోనే చెప్పాడైన 2వ శ్లోకంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. క్షేత్రం అంటే ఏదో కాదు నాయనా, ఇదం ఈ కనిపించేటటువంటి శరీరమే క్షేత్రం ఇత్యభిధీయతే అని చెప్పబడింది. ఏతద్దో దియోవేతితం ప్రాహు క్షేత్రజ్ఞ తద్విదః. ఇందులో ఉండి తెలుసుకునేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారంటాడు. విధ అంటే ఇద్దరు. అంటే వ్యష్టి క్షేత్రంలో ఉండి తెలుసుకునేవాడు ఒకడు, సమిష్టి క్షేత్రాలలో ఉండి తెలుసుకునేటటువంటి వాడు ఇద్దరు. వాళ్ళిద్దరికి క్షేత్రజ్ఞులనే పేరు. ఇది అంతా కూడా క్షేత్రము, వ్యష్టి క్షేత్రము, సమిష్టి క్షేత్రము, అలా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆ రకంగా ఈ క్షేత్రము ఎలా తయారైందో ఏంటనేటువంటిది ఆల్రెడీ మనం చెప్పుకుని ఉన్నాం కనుక దీనికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా ఋషిభిర్విహృదాగీతం చందోభిర్విదే శాస్త్రాలలో, బ్రహ్మసూత్రాలలో, వేదాలలో ఇదంతా నిక్షిప్తం చేసే బ్రహ్మసూత్ర పదచ్చేవ ఏతుమద్వి నిశ్చితే. నిశ్చితం చేసి పెట్టుంచారు, రికార్డ్ చేసి పెట్టుండిచ్చారన్నమాట. ఈ శాస్త్రాలు చదువుకుంటే క్షేత్రజ్ఞుడు అంటే ఏటో, క్షేత్రం అంటే ఏటో, వ్యష్టి ఏమిటో, సమిష్టి ఏటో, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఎలా తయారైందో మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచేంద్రియ గోచరః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతం శ్వేతనాధృతి. ఏతక్షేత్రం సమాచేన సవికారమద. సవికారం అంటే ఆకారంతో కూడినటువంటిది, నిర్వికారం అంటే ఆకారము లేనటువంటిది. లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు నిర్వికారుడు. ఈ క్షేత్రజ్ఞుడికి ఉన్నటువంటి క్షేత్రము సవికారం. ఈ క్షేత్రం ఎట్లాగొచ్చింది? మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ. అంటే పంచభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఇంద్రియాదులు పతి, అలాగే పంచేంద్రియ గోచర ఇంద్రియాదుల యొక్క విషయాదులు, ఈ సముదాయం అంతా కలిపి ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం మొదలైనటువంటి సముదాయం అంతా కూడా చేతనాధృతి. ఈ సముదాయం అంతా ఈ కదిలించేది ఇదంతా కలిపి ఏతక్షేత్రం సమాచేన సవికారం. ఇదంతా క్షేత్రము. దీనికి ఒక ఆకారం ఉంది. ఇది పురుష రూపంలో, స్త్రీ రూపంలో ఉంది. ఇది చాలాసార్లు చెప్పను. ఈ ఆకారం ఎలాగొచ్చింది మరొకసారి చూద్దాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి కదా. భూమి నుంచి ఏం ఏర్పడింది? అన్నం, ఆహారం. అన్నాద్భవంతి భూతాలు. అన్నం నుంచి ప్రాణికోటి. అంటే శరీరాలన్నిటికీ మూల కారణం అన్నం. అంచేది దీన్ని అన్నమయ కోశం అని కూడా అంటారు. ఈ క్షేత్రానికి అన్నమయ కోశం అంటే అన్నముతో నిర్మితమైంది, అన్నముతో జీవించింది. అన్నం లేకపోతే కృషించి నశించిపోతుంది. అంచేది దీనికి అన్నమయ కోశం అని పేరు, క్షేత్రం అని కూడా పేరు. ఇలాంటి క్షేత్రంలో లోపల ఉన్నటువంటి లక్షణాలు, గుణాలు, ఈ క్షేత్రాన్ని తెలుసుకునేటటువంటి జీవుడు ఉన్నాడు కదా. అమానత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, ధైర్యమాత్మ వినిగ్రహం, ఇంద్రియాదేశు వైరాగ్యం, అనాహంకార ఏవశ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం.
అశక్తిరనభిస్వంగ పుత్రధార గృహాదిషు నిత్యంచ శమచిత్వంతం ఇష్టానిష్టోష పద్ధసు మహిషానన్యయోగేన వ్యక్తిరవ్య విశారి వివిక్త దేశే చేవిత్వం ఆరతి జ్ఞాన సంశతి ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యత్వన్యతి. అంటే పైన చెప్పిందేటి క్షేత్రం, ఇది సవికారమైనటువంటి నామరూపాదులతో కూడుకున్నటువంటిది. అది ఎలా తయారైందో చెప్పాడు. ఈ లోపల ఉన్నటువంటి జ్ఞానం గురించి చెప్పాడు ఈ శ్లోకంలోనే. అంటే 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం దాకా జ్ఞానం ఏంటి అంటే విషయాదుల మీద కోరిక లేకుండా అదంబెత్తం, అహింస, శాంతి, ఆచార్యోపాసనం మొదలైనటువంటి ఇంద్రియాదుల మీద, ఇంద్రియాదుల యొక్క విషయాదుల మీద వైరాగ్యం కలిగి ఉండడం, అహంకారం లేకుండా ఉండడం, సాగు పుట్టుకల గురించి విచారణ చేసి తెలుసుకుని ఉండడం, ఈ రకమైనటువంటి గుణాలన్నీ కూడా ఉంటే జ్ఞానం. ఈ రకమైన గుణాలు లేకుండా శరీరము శవికారమైనటువంటి శరీరాన్ని చూసుకుని శరీర భావనతోనే ఉండిపోతే అజ్ఞానం. అంటే శరీరం ఇది ఇలాంటిది, ఇది పుట్టింది, ఇది పరిణామం చెందుతుంది, రేపో మాపో నశించిపోద్ది, ఈ పదార్థాలతోటి ఈ శరీరం తయారైంది అని దీనికి సంబంధించినటువంటి విచారణ ఉండాలి. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి విషయాదుల మీద వాంఛ తగ్గి ఉండాలి. పుత్రధార గృహాదిషు, ఇదేదో సత్యం అన్నట్టుగా, ఇదేదో నిత్యం అన్నట్టుగా, దీనికోసమే జీవితం అన్నట్టుగా గడిపాడు అనుకోండి, అతను అజ్ఞానం. ఈ రకంగా అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానం సంపాదించుకుని ఉండాలి. అంటే క్షేత్రము తెలియాలి, క్షేత్రజ్ఞుడి గురించి తెలియాలి, ఏ ఏ విషయాదుల మీద మనం కోరుకుండాలి, ఏ విషయాదుల మీద కోరుకుండకూడదు, ఇదంతా జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ నసత్సాన్నస దుష్యతే. అంటే జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి. ఇప్పుడు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పుడు క్షేత్రం అంటే ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కనుక క్లుప్తంగా వచ్చేసాం. క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకున్నాం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి తెలుసుకున్నాం కదండి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని జ్ఞేయం చేసుకోవాలి. జ్ఞేయం అంటే ఏమిటండి? జ్ఞేయం అవడం అంటే తెలియటం అన్నమాట. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి. నువ్వు ఏది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం. సాధన చేసేటప్పుడు మన స్వరూపం మనకు తెలియటం లేదు. నేనున్నానన్నటువంటి జ్ఞానం మనకు స్పష్టంగా తెలియాలి. ఎలా ఉన్నావన్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది అంటే మన స్వరూపం మీద నుంచి గురి తప్పి మన శరీరం మీదకి వచ్చాం. ఇది క్షేత్రం. అందుకని ముందు శ్లోకాలలో వివరంగా చెప్పాడు క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. క్షేత్రజ్ఞుడు, క్షేత్రము. జ్ఞానం అంటే కూడా చెప్పాడు. అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞుల్ని కూర్చున్నటువంటి తెలియనటువంటి విషయం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి. ఈ క్షేత్రము, ఇది ఇలాంటిది, ఇది చెవులు, ఈ కన్నులు, ఈ కాళ్ళు అన్ని తెలుస్తున్నాయి కదండి. ఇవన్నీ క్షేత్రానికి సంబంధించినవి. ఈ లోపల ఉన్నటువంటి సుఖ దుఃఖాలు అనిపించేటటువంటి జీవుడు, వాడి గురించి కూడా తెలుస్తుంది. నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా కావాలని కోరుకుంటున్నాడు కదా. ఈ లోపల ఉన్నటువంటి మన స్వరూపం ఆత్మ. అంటే మన సాధనలోకి వచ్చినప్పుడు అంతర్ముఖం అయినప్పుడు మన మనసు బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి వెళ్ళాలి. బహిర్ముఖంలోకి ఎలాగవుతుందో సారి చూడండి. బహిర్ముఖంలోకి వెళ్ళినప్పుడు మనసు ఎలా వస్తుంది బయటికి? చూడాలనుకుంటే కంటి ద్వారా వస్తుంది, వినాలనుకుంటే చెవి ద్వారా వస్తుంది, రుచి చూడాలంటే నాలుక ద్వారా వస్తుంది, వాసన చూడాలంటే ముక్కు ద్వారా వస్తుంది. అంటే ఒక్కొక్క ఇంద్రియం ద్వారా బయటకు వచ్చి ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకుంటుంది.
ఇంద్రియాలు ఎక్కడున్నాయి? క్షేత్రంలో ఉన్నాయి, క్షేత్రాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఎక్కడున్నాయి? ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాదులని ఇంద్రియాదుల ద్వారా తెలుసుకుని లోపల ఉన్నటువంటి వాడు జ్ఞేయం అంటే జ్ఞేయం తెలుసుకుంటున్నాడు అనమాట. జ్ఞేయం అంటే తెలుసుకోవటం. ఇప్పుడు దేన్ని తెలుసుకోవాలంటున్నాడు? ఇలాగ ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాదులను కాదు తెలుసుకోవటం. తెలుసుకునేవాడు ఎవడో వాడిని తెలుసుకోవాలి. ఇంద్రియాల ద్వారా వచ్చి ఇంద్రియ విషయాలను తెలుసుకోవటం ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. అది అంతర్ముఖం అయినప్పుడు ఈ మనసుకి వెనకాల ఎవడుండి మనసుని ఉపయోగించుకుని ఇంద్రియాల ద్వారా చూస్తున్నాడో వాడిని కనిపెట్టాలి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యం. లోపల ఉన్నటువంటి అలాగ నిశ్చలంగా లోపలికి చూస్తున్నాం అనుకోండి, అలా సన్నగిల్లి ఏమవుతుంది? దృశ్యం అంతా కరిగిపోతుంది, శరీర భావన పడిపోతుంది. శరీర భావన పడిపోయి మన స్వస్వరూపం మన గోచరం అవుతుంది. అక్కడ ఎలాగుంది? ఇందాకే చెప్పాడు, స్వరూపం ఎలాంటిది? ఎలాగా? సవికార ముదాహృతం. ఆకారం అంతా ఒక సవికారమైనటువంటి, లోపల ఉన్నటువంటి ఆత్మ నిర్వికారమైనది. దానికి ఆకారం లేదు. ఎలా కనపడుతుంది మరి అది? కంటితోటి చూడొచ్చా? కంటితోటి చూడాలంటే ఆకారం ఉండాలి. అంటే వినడానికి చెవులు పనికిరావు, చూడడానికి కన్నులు పనికిరావు. నిర్వికారమైంది కదా. అందుకని అది ఎలాంటిది? నిర్వికారం ఒక్కొక్కటి దాటుకుంటూ ఈ సవికారమైనటువంటి వస్తు సముదాయం అంతా పడిపోయిన తర్వాత నిర్వికారమైనటువంటి యజ్ఞాత్వ అమృతమశ్నుతే. అది ఎలాంటిదంటే మృతం అంటే సావు, అమృతం అంటే సావు లేనిది. అమృతమశ్నుతే. దాన్ని మనం చూడాలి, దాన్ని మనం పొందాలి, దాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి. అంటే దీన్ని సాక్షాత్కరింపజేసుకున్నాం అనుకోండి, దీనికి పుట్టుకుంది, దీనికి చావు కూడా ఉంది. ఇది నిరంతరము పరిణామం చెందుకుంటూ వస్తూ పోతూ ఉంది. ఇలా వస్తూ పోతూ సావు పుట్టుకలతో కూడినటువంటిది, రోగాలతో కూడుకున్నటువంటిది, బాధలో భయాలతో కూడుకున్నటువంటిది ఈ వస్తువును కాకుండా ఈ వస్తువుకి వెనకాల ఏముంది? ప్రాణం ఉంది. దానికి వెనకాల మనసు ఉంది. దానికి వెనకాల తెలివి ఉంది. దాని వెనకాల ఆత్మ ఉంది. యజ్ఞాత్వ అమృతమశ్నుతే. అది అమృత స్వరూపం, ఆనంద స్వరూపం. దాన్ని ఎవడైతే దర్శించాడో అటువంటి, ఎందుకంటే బయటికి వచ్చి భాష్యంలో ఏ విషయాదులని మనం పొందాలనుకున్నా ఇంద్రియాలను ఉపయోగించాలి. మన భావన మారిపోతుంది అక్కడ. అంటే మన భావన మలినం అవుతుంది అనమాట. ఎలా మలినం అవుతుంది? వస్తు రూపంగా మలినం అవుతుంది. దాన్నే గుణాలు అంటారు. నిర్వికారంగా వెళ్ళిందంటే అంటే గుణాలకి, ప్రకృతికేమో గుణాలు ఉన్నాయి, ఆత్మకేమో గుణాలు లేవు. నిర్వికారమైనటువంటిది అనాదిమత్వరం బ్రహ్మ. బ్రహ్మం అంటే ఎక్కడో ఉంది అనుకుంటున్నారు కదా. ఎక్కడో లేదయ్యా. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి. లోపలికి వెళ్ళి ఇది కాదని దృశ్య రూపమైనటువంటి ఏదైతే ఉందో అదంతా పడిపోవడం నీకు జ్ఞేయం అవ్వాలి, తెలియాలి. ఇది పడిపోతే ఆ నిర్వికారమైనటువంటి స్వరూపం నీకు జ్ఞేయం అవ్వాలి. ఇది పడిపోవటం తెలియాలి. అలా కూర్చుని ఉంటే శ్వాస సన్నగిలిందండి, శ్వాస ఆగిందండి తెలుస్తుంది కదా. ఎలా తెలుస్తుంది? ఇది తెలియాలి, అది తెలియాలి. జ్ఞేయం అంటే తెలియటం అన్నమాట. ఇది ఇలా పడిపోతుంటే, ఇదంతా ఈ సవికారమైనటువంటి వస్తు సముదాయం ఊడిపోతుంటే, లయమైపోతుంటే ఆ నిర్వికారమైనటువంటి స్వరూపం గోచరం అవుతుంది. అది ఎలాంటిది? అమృత స్వరూపం, ఆనంద స్వరూపం. అటువంటి స్థాయిని ఎవడైతే అనుభవించాడో వాడికి కర్మలు నశిస్తాయి. వాడు మళ్ళీ రాడు. మళ్ళీ వస్తే ఏమైనట్టు? మళ్ళీ వచ్చాడు అనుకోండి, పుట్టుకొచ్చింది కదా, మళ్ళీ సావు ఉంటుంది. సావు ఉంటే ఏముంటుంది? పుట్టుకుంటుంది. సావకూడదు అంటున్నాడు. సావకూడదంటే మనం అనుకుంటున్నాం అంటే శరీరంతో ఉండిపోవటం అనుకుంటున్నాం. శరీరమే సావు అని చెప్తున్నాడు. శరీరమే మృత్యువు, శరీరమే దుఃఖం, శరీరమే బాధ, శరీరమే భయం.
ఈ శరీరం కాదు నువ్వు. ఈ శరీరానికి లోపల నిత్య నిర్మలమైనటువంటి చిదానంద స్వరూపం నీ స్వరూపం. అది అమృత స్వరూపం. దాన్ని అశ్నుతే నువ్వు పొందాలి. అది నువ్వే, ఇది తెలియాలి. అంటే దానిని నువ్వు మరిచిపోయి ఇది నేననేటువంటి అజ్ఞానంలోకి వచ్చేసాం. ఇది ఎప్పటి నుంచి వచ్చేసాం అంటే అనాది. ఎన్నాళ్ళయింది? నెల సంవత్సరమో కాదు, ఇక్కడ యుగాల కిందటే ఆ స్థితిలో నుంచి తన స్వరూపంలో నుంచి జారిపోయి ఈ క్షేత్రభావంలోకి వచ్చేసాడు. ఈ క్షేత్రభావంలో నుంచి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మన స్వరూప భావంలోకి వెళ్ళాలంటే అనాది మత్పరం బ్రహ్మ, అనాది నుంచి ఉండేటటువంటి నిర్వికారమైనటువంటి ఏ స్వరూపం అయితే ఉందో, విచిత్రం ఏంటో తెలిసింది, ఈ ప్రకృతి ఈ ఆత్మ కూడా అనాది నుంచే ఉన్నాయి. ఈ రెండిట్లుగా అది లేదు. అది ఎప్పటి నుంచి ఉందో ఇది అప్పటి నుంచే ఉంది. ఇది ఎలాంటిది? దుఃఖ సముదాయం, సావు పుట్టుకులతో కూడుకున్నటువంటిది. దానికేమో సుఖ స్వరూపం, సావు పుట్టుకులు లేనటువంటి నిర్వికారమైనటువంటి. రెండు కూడా అనాది నుంచే ఉన్నాయి. కానీ దీన్ని ఈ ప్రకృతి సముదాయానికి అంతం ఉంది, ఆత్మకు అంతం లేదు. అంటే ఆది అంతము. ఆత్మకి ఏమి లేదు? ఆది లేదు, అంతము కూడా లేదు. ప్రకృతికో అంతం ఉంది. ఎవడైతే జ్ఞానం తెలుసుకుని జ్ఞాన మార్గం కుండా లోపలకంట ప్రయాణం చేసి ఈ శాస్త్రం చెప్పినటువంటి విధానంలో విచారణ చేసినట్టయితే, ఓ ఇది కాదు, ఇది ప్రకృతి అన్నమాట, ప్రకృతి సముదాయం అని దీన్ని ఓడగొట్టుకుని ఇది కాదు నేను, ఈ ఏదైతే ఇదంతా పడిపోయాక నిలబడి నిలిచినటువంటి స్వరూపం గోచరమైందో అదే నేననేటువంటి దాని మీద భావన పెట్టుకోవాలి. బ్రహ్మ న సత్తాన్న సద్దుష్యతే, ఆడికి ఇంక మళ్ళీ తగులుకోదు. ఈ అనాత్మ స్వరూపం మళ్ళీ ఇంకా తగులుకోదు, మోక్షం పొందుతాడు. అటువంటి ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది ఎలాంటిదో దాని లక్షణాలు, కొన్ని గుణాలు ఈ 14వ శ్లోకంలో చెప్తున్నారు. ఎలాగా? సర్వతః పాణపాదం తతో సర్వతో అక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతే. ఏంటండి? సర్వతః పాణి పాదం తతు అంటే దానికి లోపల ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో దానిని ఆవహించుకున్నటువంటి సముదాయం ఉంది కదా, సర్వతః పాణి పాదం తత్. ఇప్పుడు ఈ అనేక శరీరాలు ఉన్నాయి కదా మన అందరికీ చేతులు, పాణి అంటే చేతులు, పాదం అంటే కాళ్ళు. ఈ కాళ్ళు చేతులు దానియేనట. దేనియి? అప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు మనకొక చెయ్య కాళ్ళు ఉందనుకుంటున్నాం కదా. ఈయన ఏమని చెప్తున్నాడు? అందరి చేతులు అందరి కాళ్ళు దానియే. సర్వతః పాణిపాదం తత్. తత్ అంటే అది. ఏది? నువ్వు లోపలికి వెళ్ళి దేన్నైతే చూసేవో, ఏదైతే నీకు జ్ఞేయమైందో, నిర్వికారమైనటువంటి ఏ చైతన్య స్వరూపాన్ని అయితే నువ్వు దర్శించేవో, అటువంటి దానికి అందరి యొక్క పాదాలు చేతులు దానియే. సర్వతో అక్షి శిరోముఖం, అందరి కళ్ళు దానియే, అందరి ముఖాలు దానియే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా ఎదురుగుండా మీరు అందరూ చూస్తున్నారు కదా, మీ కళ్ళన్నీ దానియే, మీ చూపులు, మీ ముఖాలు దానియే, మీ చేతులు మీ కళ్ళు దానియే. సర్వతో అక్షి శిరోముఖం అంటే అది లేకపోతే మీ కన్నులు చూడలేవు, మీ చేతులు కదలవు, మీ కాళ్ళు కదలవు. అంచేత సర్వత పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య దృష్టతి. మీ అందరిలోని తెలివి ఉంది కదా, అందరూ కూడా నాది ఇది నాకు అలాగా అంటున్నారు కదా. సర్వతః శృతిమల్లోకే, ఈ జ్ఞానం దాందే. మనకు తెలివి ఉంది కదా, ఈ తెలివి దాందే.
ఈ తెలివియే శాస్త్రం, శృతి, వేదాలు. వేదాలలో చెప్పేటటువంటిది దేన్ని వడకట్టి ఈ దృశ్య సముదాయాన్ని వేరు చేసి దృశ్యత సముదాయానికి వెనకాల ఉన్నటువంటి దృక్స్వరూపాన్ని కనిపెట్టాలన్నమాట. అది లేకపోతే కన్నులు చూడలేవు, చెవులు వినలేవు, కాళ్ళు నడవవు, చేతులు కదలవు. అన్నిటికీ కూడా అదే సర్వమావృత్య తిష్టతి. అది ఉండడం వల్లే ఇవన్నీ ఉన్నాయి. అది లేకపోతే ఏవీ లేవు. ఇప్పుడు చూడండి, కడక ఎలా తీసుకొచ్చాడు మనకు, ఒక వ్యష్టిగా ఒక స్వరూపంగా తీసుకొచ్చాడు ఇందాక. ఇప్పుడు ఏమైంది, ఇంక అందరిలోనే ఒకటే ఉంది. దాన్ని ఏమంటారు? అదే బ్రహ్మము. బ్రహ్మం విభజించి లేదు, ఒకే బ్రహ్మము అందరికీ ఆత్మగా ఉంది. నీకు ఒక ఆత్మ, నాకు ఒక ఆత్మ లేదు. నా ఆత్మ, నా ఆత్మసాక్షి అంటుంటాడు. అంటే నీలో బ్రహ్మం ఉండబట్టి ఆ బ్రహ్మమును ఆధారం చేసుకున్నటువంటి పరికరాలన్నీ పనిచేస్తున్నాయి. అదే బ్రహ్మము నీలో ఎలాగైతే నీ పరికరాలు పనిచేస్తున్నాయి, అందరి పరికరాలు అంతే. ఇప్పుడు అందరికీ బ్రహ్మం ఎవరు? అందరికీ ఆయనే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించిన. బ్రహ్మం విభజించబడి లేడు, ఎక్కడో గుళ్ళో లేడు, ఎక్కడో దేశంలో లేడు, ఏదో ప్రాంతంలో లేడు, ఏదో వ్యక్తిలో లేడు. ఎక్కడున్నాడు? సర్వత, అందరిలోనే కూడా. సర్వత పాణిపాదం తతు సర్వతో అక్షి శిరోము. సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అన్నిటిని కూడా ఆధారం చేసుకుని అన్నిటిని నడిపించున్నాడు, అన్నిటికీ ప్రాణాధారంగా ఉన్నాడు. అంచేత సర్వాధిష్టానము బ్రహ్మం. అంటే బ్రహ్మము లేకుండా ఏ వస్తువు పనిచేయదు. అలాగే అధిష్టాన బ్రహ్మం పుడు ఆధారమున జీవేశ సృష్టి సర్వము నధ్యస్థము. ఇక్కడ చూడండి పదాన్ని, బ్రహ్మము అధిష్టానం. అధిష్టానమైనటువంటి బ్రహ్మమును ఆధారం చేసుకుని జీవేశ సృష్టి తయారైంది. ఎలా చెప్పాలి దీన్ని? జీవేశ సృష్టి సర్వము అధిష్టానము అధ్యస్థము. అంటే ప్రకృతి సముదాయం అంతా కూడా అధ్యస్థం అంటే తయారైంది. అంటే నీటి మీద నాసు తయారైనట్టు. నీరు అధిష్టానం, నాసో అదే బుడగలో కెరటాలో కదలక అనేటువంటిది ఏదైతే ఉందో ఆ అధిష్టాన స్వరూపం, అదే నిప్పు అధిష్టానం, పొగ అధ్యస్థం. పొగ సూరిపోయిందనుకోండి, పొగ ఆవహించిందనుకోండి, నిప్పు గోచరం అవ్వదు. అట్టి మాదిరిగా బ్రహ్మము గోచరం అవ్వటం లేదంటే పొగ పట్టేసింది అనమాట మనకు. బాగా అంటే బాగా ఊదేమనుకోండి, నిప్పు బాగా రాజుకుందనుకోండి, అప్పుడు ఏం తగ్గుతుంది? పొగ తగ్గుతుంది. పొగ తగ్గిపోతే బ్రహ్మం స్పష్టంగా, అంటే నిప్పు స్పష్టంగా కనపడుతుంది. అట్టి మాదిరిగా మన స్వరూపం గురించి మనకు తెలియక మన స్వరూపమును ఆవహించినటువంటి సముదాయాన్నే మన స్వరూపం అనుకుని దీన్ని పెంచి పోషిస్తున్నాం మనం. ఇది ఎలాంటిది? అధ్యస్థం. అంటే సత్యము కాదు, అసత్యము కాదు, అలా తిరుగుతూ ఉంటుంది. పొగ సత్యమా? సత్యము కదా, మరి కనపడుతుంది. నిప్పు కూడా కనపడకుండా మూసేస్తుంది. అయితే ఉత్తిదా? ఉత్తిదైతే పొగ కనపడుతుంది కదా ఇక్కడ. అట్టి మాదిరిగా మన శరీరాదులన్నీ కూడా ఆత్మ అధిష్టానము, మన ప్రాణము, మనసు, శరీరము అధ్యస్థము. చేత సర్వమునందును చిదానందాత్మ ఆవర్చి ఉన్నది. సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ అన్నిటిలోనూ ఆవహించి ఉంది. ఎవరు హృదయంలో ఎక్కువ పొగ ఆవహించిందో వాళ్ళ ఆత్మ గోచరం కాదు. ఎవడైతే ధ్యానాదుల ద్వారా, జ్ఞానం ద్వారా, ఈ విచారణ ద్వారా, శ్రవణ మననాదుల ద్వారా నిరంతరం అన్వేషణ చేసి పోయేదేటి? పొగ. అప్పుడు లోపల ఉన్నటువంటి దీప్యమానమైనటువంటి ప్రకాశంతో ఆ చిదానందాత్మస్వరూపం గోచరం అవుతుంది.
మరి ఆ పక్కన ఇంకొకడు ఉంటాడు కదా, ఆ పక్కన ఉన్నటువంటి వాడు విచారణ లేదు, సాధన లేదు, జ్ఞానం లేదు, అక్కడ పొగ ఆవహిస్తుంది. ఎవరు చేసుకుంటే వాళ్ళకే శుద్ధం అవుతుంది. ఎవరు తెలుసుకోలేదు, ఎవరు చేసుకోలేదు వాళ్ళకి తొలగడం లేదు. అంటే ఒక్కళ్ళు సాధన చేసి తెలుసుకుంటే అందరిలోనే ఉన్న అజ్ఞానం పోదు. ఎవరు తెలుసుకుంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానమే పోతుంది. పిల్ల తెలుసుకుంటే పిల్ల అజ్ఞానమే పోతుంది, తల్లి తెలుసుకుంటే తల్లి అజ్ఞానమే పోతుంది, భార్య తెలుసుకుంటే భార్య, లేదా భర్త తెలుసుకుంటే భర్త. అంతేకాని అందులో ఒకళ్ళు తెలుసుకున్నారు కదా ఇంక నువ్వు తెలుసుకుంటే నాకు చాలే అంటే కుదరదండి. ఎవరి దాళ్లే తెలుసుకోవాలి. అంచేత ఈ ఆత్మానందాన్ని ఈ అవిద్య ఆవహించుంది, మరుగుపరిచింది. పొగ ఆవించినట్టుగా నిప్పుని ఆవించింది. దేవుడు లేని చోటు గాని, దేవుడు కాని వస్తువు గాని కొంచెమైనా లేదు. విషయం అంతా దైవ స్వరూపమే. అటువంటి దైవ స్వరూపంలో ఆకారాలతోటి అనేక రకాలుగా మేఘాలు ఆకాశాన్ని ఆవించినట్టుగా మనుషులు, పశువులు, జంతువులు రకరకాల రూపాలు ఆవించినాయి. ఎన్నాటికి వెనకాల ఆత్మస్వరూపం ఉండడం వల్ల అన్నీ కదులుతున్నాయి, అన్నీ ఆలోచిస్తున్నాయి. ఎందుకని దాన్ని ఆధారంగా చేసుకుని మనసు వచ్చింది, బుద్ధి వచ్చింది, చిత్తం వచ్చింది, అహంకారం వచ్చింది, జ్ఞానేంద్రియాలు వచ్చినాయి, కర్మేంద్రియాలు వచ్చినాయి, శరీరం వచ్చింది, ఒక ఆకారమే వచ్చేసి. ఈ ఆకారాన్ని చూసుకున్నటువంటి వాడు ఈ ఆకారమే నేను అనుకుని దేని గురించి ఆలోచిస్తే ఆ పక్కన ఉన్నటువంటి వాడు తన యొక్క ఆకారం గురించి ఆలోచిస్తాడు. ఈ ఆకారంతో సుఖదుఖాలు ఇతను అనుభవించినట్టుగానే అవతల వాడు కూడా అతని శరీరాదులతో సుఖదుఖాలు అనిపించడానికి చూస్తాడు. అంటే లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పొందాలి అంటే ఆకారాదులను దాటాలి, అనాత్మస్వరూపాన్ని దాటాలన్నమాట. కనుక సర్వ జీవరాశుల అవయములన్నీ దేవునివే. దేవుని యందుండి భూమి మీద అనేక రకాల మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అన్నిటికీ అధిష్టానం ఏంటి? భూమే. భూమి లేకుండా ఏది నిలబడదు. అన్నిటికి కూడా భూమే ఆధారము, అధిష్టానము కూడా. ఫలానా మొక్కలకు మాత్రం భూమి కాదంటే కుదరదు. ఇంకా మొత్తం అన్నిటికి అట్టి మాదిరిగా ఆత్మస్వరూపం లేక బ్రహ్మస్వరూపమే అన్ని ఇంద్రియాలకి, అన్ని జీవరాశులకి, అన్నిటికి కూడా తెలియటము, తెలియకపోవడమే ఇక్కడ ముఖ్యం. అంచేత తెలుసుకుని లోపలికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకుని జ్ఞాన మార్గం గుండా ఆత్మను తెలుసుకున్నటువంటి వాడికి కర్మ రద్దు అవుతుంది. కర్మఫలం రద్దయినటువంటి వాడు జన్మరాజ్యం ఏర్పడుతుంది. లేనటువంటి వాడు కర్మ చేస్తాడు. చేసినటువంటి కర్మ అది పుణ్యకర్మ కావచ్చు, లేకపోతే వేరే ఇంకొక రకమైన కర్మ కావచ్చు. ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మ పడుతుంటాడు. అందుకని ఈ అంశమును బట్టి ఆత్మకు అంతటను చేతులు, కాళ్ళు, కన్నులు, తలలో, ముఖములు, చెవులు నున్నవి. సర్వ ప్రపంచమును ఆవరించి ఉన్నటువంటిది బ్రహ్మము. బ్రహ్మమునే సర్వ ప్రపంచము లోపల ఉంది, బయట ఉంది. ఆ బ్రహ్మములో ప్రపంచం ఆవరించి ఉంది. ఇది అవిద్య. అంచేత ఇది మళ్ళీ ఇంకా ఎలాంటిది, ఇంకా వివరంగా చెప్తున్నారు. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. ఇది చూడండి, ఈ పాదం చక్కగా సర్వేంద్రియ గుణాభాసం. మనకు శరీరంలో గుణాలు ఉన్నాయి. ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి ఈర్ష్య ఒకళ్ళకుంటే, కోపం ఒకళ్ళకుంటే, ద్వేషం ఒకళ్ళకుంటే, ఇలా కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, అసూయము, దంభము, దేశము ఇలా ఉన్నాయి కదా. ఈ గుణాలు క్షేత్రంలో ఉన్నాయి కదా. ఆ గుణాలని ప్రభావితం చేసేది ఆత్మే. సర్వేంద్రియ గుణాభాసం. ఇదేంటండి? కోపం ఉందనుకోండి, ఆ కోపాన్ని పెద్ద చేసింది ఎవరు? ఆత్మే. దానికి ప్రకాశం ఎక్కడది? దేనికి? కోపానికి స్వయం ప్రకాశం లేదు కదా. ఇప్పుడు చెట్టు మొక్క ఎదిగింది అనుకోండి, ఎదగడానికి దాన్ని ప్రకాశం ఇచ్చి ఎదగడానికి అవకాశం ఇచ్చింది భూమే కదా. అట్టి మాదిరిగా మనలో ఉన్నటువంటి కోపం, ఈవిడికి కోపం ఎక్కువ, ఈవిడికి ద్వేషం ఎక్కువ అన్నారు అనుకోండి, ఆ ద్వేషానికి, ఆ కోపానికి ఆధారంగా ఉన్నది ఆత్మస్వరూపమే. దాన్ని దాటి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనకి. దాన్ని దాటకుండా సర్వేంద్రియ గుణాభాసం. సర్వము అంటేటి నీకు ఎన్ని రకాల గుణాలు ఉన్నాయో అన్ని గుణాలకి కూడా
ప్రకాశం ఇచ్చేటటువంటిది, ప్రకాశింపజేసేటటువంటిది ఆత్మస్వరూపమే. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం అంటే ఇన్ని రకాల గుణాలని ప్రభావితం చేసి ప్రకాశవంతం చేస్తుంది కదా. అంటే గుణాలను ప్రకాశవంతం చేయటం వల్లే కదా మనం ఆ గుణాలను ఆచరించుకుని కర్మలు చేస్తున్నాం. అప్పుడంటే ఇప్పుడు ఆ కర్మ లేక పాపము ఎవరికి అంటుకోవాలి? ఆత్మే కదా ప్రభావితం చేసింది, ప్రకాశింపజేసింది, ఆత్మ కట్టుకోవాలి కదా. సర్వేంద్రియ వివర్జితం దానికి అంటుకోదు. అదే మాయా. అది ఎలాంటిదంటే అది నిత్య సత్యమైనటువంటి చైతన్య స్వరూపం. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ పని చేస్తున్నాయి, పాంకుంటున్నాయి. లోపలికి వెళ్ళి చూడు, దానికి గుణాలు లేవు. అది నిరాకాశం, నిరాకారం, స్వయం ప్రకాశమైనటువంటి. ఇది స్వయం ప్రకాశమైనటువంటి వస్తువు కాదు. ఒక వస్తువు యొక్క ప్రకాశం ఇంకొక దాని మీద పడి ప్రకాశించినట్టు. ఇప్పుడు సూర్యుని యొక్క ప్రకాశం అద్దం మీద పడింది అనుకోండి, అద్దం నుంచి ప్రకాశం వస్తుంది. అద్దం నుంచి వచ్చే ప్రకాశం స్వయం ప్రకాశం కాదు. అద్దం నుంచి కూడా వెలుగు వస్తుంది. మీరు చూడండి, పరిశీలించి చూడండి. ఎప్పుడైనా సరే అద్దం సూర్యుడికి అభిముఖంగా పడితే అద్దంలో సూర్యుడు కనపడతాడు. ఆ ఎలుగు ఎటేపుకి తిప్పితే అయ్యేవి కూడా కనపడతాం. అట్టి మాదిరిగా ఇంద్రియాల ద్వారా ప్రకాశం వస్తుంది కదా. అంటే సూర్యుని యొక్క ప్రకాశం అద్దంలో పడి అద్దం నుంచి ప్రకాశం వచ్చింది అంటున్నాం కదా. అది సూర్యుడు తప్ప. అద్దం యొక్క లక్షణం అది. అద్దం ప్రకాశిస్తుంది. అంటే ఆత్మ యొక్క ప్రకాశం నీలో ఏ గుణం ఉందో ఆ గుణాన్ని ప్రకాశింపజేస్తుంది కదా. అంటే సూర్యుడు యొక్క ప్రకాశం అద్దంలో పడి అద్దం నుంచి ఎలా ప్రకాశం వస్తుందో అట్టి మాదిరిగా ఆత్మ యొక్క ప్రకాశం మన గుణాలలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు మన గుణాలు ప్రకాశిస్తున్నాయి. అలా ప్రకాశించడం వల్ల మన గుణాలని ఉపయోగించుకుని మనం కర్మలు చేస్తాం. కానీ ఆ గుణాలకు ప్రకాశం ఎక్కడిదంటే ఆత్మకి. అందుకని చెప్పేసి అద్దం నుంచి వచ్చినటువంటి ప్రకాశం సూర్యుడు సంబంధం లేదు. అద్దం నుంచి వచ్చినట్టు ప్రకాశం నుంచే కదా మనం ఈ కర్మ చేసాము అన్నాడు అనుకోండి, కుదరదు. ఆ సూర్యుడు ఎలాంటి వాడు అంటే సాక్షి. నీలో ఉన్నటువంటి అర్థాన్నే కాదు, ప్రపంచంలో అన్ని అర్థాలని ప్రకాశింపజేస్తుంది. ఒక అర్థాన్ని ఒకడు ఒకలాగా ఉపయోగించుకుంటే ఒకటి దానానికి, ధర్మాలకి, మంచి మంచి గుణాలకు ఉపయోగించుకుంటేనో మరి అదేమైనట్టు అక్కడ. ఈర్ష, అసూయ, ద్వేషాలకి ప్రకాశించే దీన్ని ఇలా ఉపయోగించుకున్నాడు అనుకోండి, ఇంకొకడు దానము, ధర్మము, సత్కర్మము, ఉపాసన, యోగము, జ్ఞానము ఇలాగ ఉపయోగించుకుంటేను. అంటే ఇక్కడ నువ్వు తెలుసుకోవాలన్నమాట దాన్ని. ఈ ఈశ్వరుడు నాకు ఈ రకమైన ప్రకాశాన్ని, బ్రహ్మం నుంచి నాకు ఈ ప్రకాశం వచ్చింది కనుక ఈ గుణాలు ఈ రకంగా ప్రకాశించబడుతున్నాయి కనుక వీటిని ఇలా ఉపయోగించుకుంటే ఇది ఫలితం, ఇలా ఉపయోగించుకుంటే ఇది ఫలితం. ఎవరు నిర్ణయించాలి? ఆయన చెప్పడం. ఆయన ఎలాంటిది? ఆయన సాక్షి. ప్రకాశింపచేస్తాడంతే. నీ బుద్ధిని ప్రకాశింపచేస్తాడు, నీ మనసును ప్రకాశింపచేస్తాడు, నీ ఇంద్రియాలను ప్రకాశింపచేస్తాడు, నీ గుణాలను ప్రకాశింపచేస్తాడు. నీ గుణాలని ఇప్పుడు తండ్రి ఏ తీర్థానికి వెళ్తుంటే కొడుకుకి ఏవో కొన్ని డబ్బులు ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకురా బాబు అన్నాడు అనుకోండి, అతని ఇష్టమే అది కదా. తండ్రి ఇవ్వటమే. ఇచ్చినటువంటి దాన్ని ఇతను మంచి ఏ దేవుడి పుస్తకమో, ఏ దేవుడి బొమ్మలో, ఏ దేవుడి చూడటానికి వెళ్ళాడంటేను, ఇంకొకటి ఇంకోలాగా ఏ సినిమాకి వచ్చే కాడికి వెళ్ళాడంటేను. అట్టి మాదిరిగా మనమే నిర్ణయించుకోవాలి ఇక్కడ. ఈ గుణాలని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవటం వల్ల లాభం ఉంది, ఎలా ఉపయోగించుకోవటం వల్ల నష్టం ఉంది, ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, మనం నిర్ణయించుకుని వాటిని మార్చుకోవాలి. అంచేత ఆత్మ ఈ గుణాలన్నిటినీ ప్రభావితం చేస్తుంది, ప్రకాశింపచేస్తుంది కదా. అలాగని చెప్పేసి ఆత్మకి ఏ రకమైన గుణాలు లేవు. సర్వేంద్రియ వివర్జితం, దాంట్లో ఏ గుణాలు లేవు. అది ఎలాంటిది? నిర్వికారమైనటువంటి స్వరూపం. నీలోనే కదా, అందరిలోనే ఆత్మస్వరూపం. ఆత్మ నిర్వికారం. అందుకనే మీరు సాధన ద్వారా లోపలికి వెళ్ళి చూసారనుకోండి, ఇంద్రియాలన్నీ కరిగిపోయి కలిసిపోయినప్పుడు అదే కవచరం అవుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది? అది నిర్వికారంగా
ఇప్పుడు దాకా నువ్వు ఏ శరీర భావంతో శరీరాకారంగా ఉన్నాను అనుకుంటున్నావో ఆ శరీరం ఉండదు అక్కడ. ఆ మనసు ఉండదు, ఆ ప్రాణం కూడా ఉండదు, కేవలం ఆత్మస్వరూపమే ఉంటుంది. అది ఎంత అద్వితీయమైనటువంటి అనుభూతో, ఎంత గొప్ప స్థితో. అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృష. ఇది ఎలాంటిదంటే అసక్తం, దానికి ఏ కోరికలు ఉండవు, హాయిగా సుఖంగా ఉంటుంది. అంచేత దాంట్లోకి మనం అలాగెళ్ళి ఏ కోరికలు లేనటువంటి, ఏ గుణాలు లేనటువంటి, ఎలా ఉంది, ఉన్నానన్నటువంటి ఉనికి మాత్రమే ఉంటుంది. హాయిగా ఉంది, సుఖంగా ఉంది, ఆనందంగా ఉంది. ఏ ఆకారమో లేదు, ఏ రూపమో లేదు, ఏ గుణమో లేదు. ఆసక్తం సర్వభృచ్చైవ, దేని మీద కోరిక లేదు, ఏ ఆకారమో లేదు, ఏ గుణమో లేదు. సరికదా, దేని మీద ఆసక్తి, ఏ కోరిక లేదు. యువతలకు వచ్చేటప్పటికి కోరికలు వచ్చేసినాయి. మనసు వచ్చింది, కోరిక వచ్చింది. ఉందనో లేదనో, నాకు ఇది తక్కువయిందనో, నాకు అది ఎక్కువయిందనో, నేను అలాంటోడనో, నేను ఎలాంటోడనో అని అహం వస్తుంది, మనసు వస్తుంది. లోపలికి వెళ్తే ఏమైంది, మనసు పోయిందనుకోండి, ఏం పోయింది, ఆసక్తి లేదు. ఇంకా దానికి ఆత్మకి ఆసక్తి లేదు, కోరిక లేదు, గుణం లేదు దానికి. కానీ అక్కడి నుంచి మనసు వచ్చిందనుకోండి, ఎవరి మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయి అన్ని వర్షం కురగానే మొక్కలు మొలిచేసినట్టుగా కోరికలు వచ్చేస్తుంటాయి. అలాగని చెప్పి అందరికీ ఒకే రకమైన కోరికలు ఉండవు. ఒకళ్ళకి ఒక్కో రకమైనటువంటి కోరిక, ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచన, ఒక్కొక్కరికి ఒక రకమైన స్వభావం, ఒక రకమైన గుణాలు. ఈ రకంగా సర్వభృచ్చైవ, అన్ని సర్వము మొదలైపోయినాయి, కోరికలు మొదలైనవి. దానికి ఏ కోరికలు లేనటువంటిది, ఏ ఆసక్తి లేనటువంటిది, నిశ్చలమైనటువంటిది. అంటే మనం అనుకుంటున్నాం అంటే, చాలా మంది చెప్పేది ఏంటంటే నీకు అలా కలిసి వచ్చేస్తుంది, నీకు ఇలా కలిసి వచ్చేస్తుంది అంటున్నారు కదండి. సిద్ధాంతం ఎలాగుంది, నీ స్వరూపంలోకి వెళ్తే ఏ కోరిక లేదు, ఏ గుణము లేదు, ఆసక్తి, ఏ ఆసక్తి లేదు. మరి ఏముంది అక్కడ, హాయిగా ఉంది, సుఖంగా ఉంది, ఆనందంగా ఉంది. యువతలకు వస్తేనే ఉంది గొడవ అంతా కూడా. అంచేత అది ఎలాంటిది, నిర్గుణం గుణభోక్తృష, గుణాలు లేనటువంటిది. కానీ గుణాలన్నీ ఏ ఏ సుఖాలు అనుభవించడానికి గుణాలను ఉపయోగించడమో దానికి అదే కారణం. చూడండి, అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృష. గుణాలు లేనటువంటిది గుణాలన్నిటికీ కారణమయ్యింది, దానికి ఏ గుణాలు లేవు. అలాగే ఏ ఏ ఆసక్తి లేదు దానికి. ఈ మనసు బుద్ధి ఇంద్రియ ద్వారా ఈ ఆసక్తులన్నిటికీ అదే కారణమైంది. ఇప్పుడు మనకి ఏ కోరికన్నా ఉందనుకోండి, అది ఎవరి కారణం, ఆత్మ లేకపోతే మనసు కోరదు, అలా పడి ఉంటుంది అంతే, జడమది. అంటే మనసులోకి వచ్చేటటువంటి ఆలోచనలకి, కోరికలకి కారణం ఎవరు ఇంతకనే, ఆసక్తికి ఎవరు కారణం, ఆత్మే కారణం. దానికి ఏ ఆసక్తి లేదు, కానీ ఆసక్తులన్నిటికీ మూల కారణం అదే. దానివల్లే అది దానికి ఏ గుణాలు లేవు, కానీ అన్ని గుణాలకి ప్రకాశింపజేసేది అదే. జద సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృష. జద ఏ గుణాలు లేనటువంటిది ఆ ఆత్మస్వరూపమునందుండి గుణాలు భోక్త అంటే అనుభవిస్తున్నాయి. నేను సుఖంగా ఉండాలి, నేను సుఖాలు అనుభవిస్తున్నాను, నేను దుఃఖాలు అనుభవిస్తున్నాను అంటే భోక్త అంటే అనిపించటం. బహిరంతస్య భూతానం అచిరం చరమేవశ. బహి అంతరం, బహి అంటే వెలుపల, అంతరం అంటే లోపల. బహిరంతరం భూతానం, భూతము అంటే మనం, భూతాలు అంటే మనం పిశాచులం కాదు, భూతాలు అంటే జీవులు అనమాట. శాస్త్రంలో సంస్కృతంలో ప్రాణికోటిని భూతములు అంటారు. భూతములను ఎందుకంటారంటే గతించిపోయేవి కనుక భూతాలు అంటారు.
ఇప్పుడు ఎవరైనా ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళు దెయ్యాలు భూతాలు అయ్యారంటారు కదా, ఏంటి దాని అర్థం? భూతాలు అంటే చచ్చిపోయిన వాళ్ళని అర్థం అంతే. అంతేగాని వాళ్ళు ఆకార రూపంలో ఉన్నారని కాదు. అక్కడ గతించినటువంటి వాళ్ళని గుర్తుకు తెచ్చుకోవటమే భూతం. వాళ్ళు లేరు అలాంటి వాళ్ళు ఎక్కడనే. ఉన్నట్టుగా ముందు వాళ్ళతోటి మనం గడిపి ఉంటాం కదా, చూసి ఉంటాం కదా. ఆవిడ అలా తిరుగుతున్నాడు, ఇటు ఇలా తిరుగుతున్నాడు, ఆవిడ అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది అంటారు కదా. తిరగటానికి శరీరం ఎక్కడిది? పోతేని పాపం ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం ఉండదు. కానీ మన మనసులో పోలేదు. అది ఏ ఆకారంలో ఉందా అది మన సూతుల్లో ఉందన్నమాట. అలా గతించినటువంటి దాన్ని భూతాము అంటారు. అంటే ఈ సమస్త భూత ప్రాణికోటికి అంతటికి కూడా బహిరంతస్య భూతానం. ఈ కనిపించేటటువంటి ఏవి కూడా నిలబడవు, దీనికి ఉనికి లేదు. ఎట్లకి? వీళ్ళు పేరే భూతాలు. భూతాలు అంటే పోయేయి అని అర్థం. ఉండవయ్యి నిరంతరము పరిణామం చెంది పోతాయి అన్నమాట. రేపో మాపో ఎక్కడ కొదుకుని ఊడిపోతాయి అన్నమాట. అంటే లోపలోడు పోడు. లోపలోడు ఎలాంటోడు? బహిరంతస్య భూతానం అచరం చరమే వశ. లోపలోడు ఎలాంటోడు? కదలడు, ఆడిపోవడం, ఈడిపోతాడు. పోయేది ఒకటి ఉంది, పోంది ఒకటి ఉంది మనలో. బహిరంతస్య భూతానం, బహి అంతము, లోపల వెలుపల, కదిలేవాడు కదలనోడు. అచరం చరమావశ. చరం అంటే కదలడం, అచరం అంటే కదలలేనది. కదిలేదేది, కదలందేది? మన శరీర ప్రాణమానసాదులు కదులుతూ ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి ఆత్మ కదలదు, పోదు, సావదు, పుట్టదు. ఎంత చక్కగా బహిరంతస్య భూతానం. బహి వెలుపల, అంతరము లోపల. అచరం కదలదు, చరం కదులుతుంది. ఏది కదులుతుంది, ఏది కదులుతలేదు, ఏది వస్తుంది, ఏది పోతుంది? సరిగ్గా ఆలోచన చెప్పండి. మన స్వరూపం పోవడం లేదు, మన స్వరూపం సావడం లేదు, మన స్వరూపం రావడము లేదు, పోవడము లేదు. మరి ఏది వస్తుంది? మన శరీరం వస్తుంది. కొంతకాలానికి మళ్ళీ మన శరీరం పోతుంది. పోయేటప్పుడు మామూలుగా పోతుంది, ఆ ఊరందరినీ ఏడిపించిపోతుంది. ఎన్ని బాధలు పెడుతుందండి. వచ్చినట్టుగా ఫోన్లో సుఖంగా ఏదో పక్కన మూలలో కూర్చోబెడతారంటే కూర్చుంటుందా? తెల్లారిదేపటికి దానికి ఎంత సాకిరీ చెయ్యాలి? ఏమైపోతుంది? ఇవన్నీ ఒకసారి పరిశీలించి చూడండి. సమస్త ప్రపంచానికి దుఃఖానికి మూల కారణం శరీరమే. అన్ని బాధలకి దుఃఖాలకి అన్నిటికీ శరీరమే మూల కారణం. అలాంటి భయంకరమైనటువంటి దుఃఖాలతో కూడినటువంటి పిశాచిని పట్టుకుని నేనంటున్నాడు. అదంత అజ్ఞానమో చూడండి. నా ఎంత రోడ్డు లేడంటున్నాడు. దాన్ని చూసుకుని ఇంక మురిసిపోతున్నాడు అర్థం కాడికి వెళ్ళి. కానీ అది ఎలాంటిది? అది నిరంతరము మార్పు చెందుతూ పోతూ వస్తూ ఉంటుంది. పోయింది కదా, పోయినలే గొడవ వదిలిపోయింది అనుకుంటే ఎక్కడ పోతుంది? మళ్ళీ ఇంకో ముసుకేసుకుని వస్తుంది. ఇప్పటికి మనం ఎన్నిసార్లు ఎన్ని రకాల ముసుగులు వచ్చేమో తెలుదాం. ఎన్ని యుగాల నుంచో, ఎన్ని జన్మములాయనో, నేటికెందెందు జన్మించినాను, ఎన్ని జన్మలు అయిపోయినాయి, ఎందెందులో పుట్టేమో తెలుదాం. వచ్చిన ప్రతిసారి మర్చిపోతున్నాడు. నిన్న ఇలాగే వదిలి వెళ్ళాను కదా, ఈసారన్నా బుద్ధి తెచ్చుకుందారన్న ఆలోచన రావట్లేదు. కొన్ని ఎవరో చెప్తే లేదంటే శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. ఎంత గట్టిగా, ఎంత మాయా ఆవహించిందో చూడండి మనల్ని పట్టుకుని. ఏదేదో చేసేసాన్ని అంటాడు. ఏమీ చెయ్యక్కర్లేదండి. ఇది నువ్వు కాదు, అంతే. పట్టుకో. నీ స్వరూపం ఆత్మ, ఈ శరీరం నువ్వు కాదు. నువ్వేమీ చేయక్కర్లేదు, ఏమీ తెలుసుకోక్కర్లేదు. దీన్నొక్కదాన్ని గట్టిగా పట్టుకో. ఈ శరీరం జనన మరణాలతో కూడుకున్నటువంటిది. ఇది నేను కాదు. నాకు సావు పుట్టుక లేదు. చిదానంద స్వరూపం, చిదానంద రూప శివోహం శివోహం. నేను ఎప్పుడు నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి స్వరూపం, సోహం. అదే నేను. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందినందువల్ల ప్రయోజనం ఏంటండి? ఇలా కదలకుండా కూర్చున్నందువల్ల కాదు. మన భావన నిరంతరం కూడా ఇది కాదు, అది నేను. గురువుగారు చెప్పింది ఏంటంటే మొట్టమొదటి మాట ఇది నువ్వు కాదు. మరి
ఇది కాకపోతే నేనెవరినండి? దీని వెనకాల ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి చైతన్యమే నీ స్వరూపం, జ్ఞానమే నీ స్వరూపం. ఈ శరీరం జ్ఞేయమవుతుంది, తెలుస్తుంది. ఆకలేస్తుంది తెలుస్తుందా? బాధలు పెడుతుంది తెలుస్తుంది కదా. జ్ఞేయం అంటే తెలియటం. అలాగా నీ స్వరూపాన్ని తెలుసుకోవటం అనేది దీన్నే తెలుసుకుంటున్నావు. అంచేత ఖాళీ అయినప్పుడు కొంత సమయాన్ని దీన్ని ఎలా తెలుసుకుంటున్నావో ఆ జ్ఞానాన్ని నీ ఏపుకి తిప్పు. మనేపికి తిప్పటం మానేసేసి మనం తగిలించుకున్నటువంటి వస్తువు మీదకి తిప్పేశాం మన తెలివిని. తిప్పినప్పుడు ఈ శరీరం గురించి అన్నీ ఇది ఏ కులమో ఏ గోత్రమో, ఇది స్త్రీయో ఇది పురుషుడో, అందంగా ఉందో అనారోగ్యంగా ఉందో అన్నీ తెలుస్తున్నాయి, జ్ఞేయం అవుతుంది కదా. అంటే మన స్వరూపాన్ని తెలుసుకోవాలి. బహిరంతస్య భూతానాం అచరం చరమే వశ అంటే బాహ్యంలో కనపడుతుంది. దీని వెనకాల మన స్వరూపం ఉంది, అంతరంలో మన స్వరూపం ఉంది. అంటే మన స్వరూపానికి ఇప్పుడు మనం ముసుగు ఎక్కడేసాం? చొక్కా తొడుక్కున్నాం, లేదా పంచి కట్టుకున్నాం, చీర కట్టుకున్నాం. అది ఎక్కడుంది? మన శరీరానికి వెలుపల ఉంది. ఈ చీరకు లోపల ఉంది మన శరీరం, మన స్వరూపం. అంటే అట్టి మాదిరిగా ఈ శరీరానికి లోపల ఉంది మన స్వరూపం. అది ఎలాంటిది? చేతనం. ఇది వేరు. బహిరంతస్య భూతానం, ఇది భూతం. ఈ భూతానికి లోపల ఉన్నటువంటి చైతన్యం మన స్వరూపం. చేత అచరం, అది కదలదు. చరమేవశ, ఇది కదులుతుంది. అది నిలబెట్టి చూడండి అక్కడే. బహిరంతస్య భూతానం అచరం చరమేవశ. లోపలది కదలదో, వెలుపలది కదులుతూ ఉంటుంది. లోపల దానికి ఆకారం లేదు, వెలుపల దానికి ఆకారం ఉంది. లోపల దానికి సావు పుట్టుకలు లేవు, వెలుపల దానికి సావు పుట్టుకలు ఉంది. రెండు నీయే. దీన్ని ఇందాకే చెప్పాడు ఏమని? ప్రకృతి పురుషుడు. నువ్వు ఎవరు? పురుషుడివి. ఈ సముదాయం అంతా ప్రకృతి. అంచేత సూక్ష్మాత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం శాంతికేశతత్. ఇది నువ్వు ఎలా కనిపెట్టాలి? సూక్ష్మాత్వాత్తదవిజ్ఞేయం. ఊరికే ఇనేయటం కాదు. ఖాళీ అయినప్పుడల్లా నేను ఇందులో ఏది నేను, ఇది కాదన్నాడు కదా, ఇది కాకపోతే ఇంకేది నేను, అలా లోపలికి సూక్ష్మత్వాత్త తవిజ్ఞేయం. జ్ఞేయం అవ్వాలి. జ్ఞేయం అవ్వడం అంటే నీకే నీకుగా తెలియాలి. ఎంత చెప్పండి తెలదు. చెప్పేసినంత మంది ఎంత బాగా చెప్పేసారండి అంటున్నారు కదా, తెలిసిపోద్దా? తెలదా అంటే తెలుస్తుంది. కానీ ఏం చెప్తున్నారంటే ఇది కాదు నువ్వు, ఇది కాదు అన్న మాట తెలుస్తుంది. ఇది కాదు నువ్వు అది అన్న మాట తెలుస్తుంది, కానీ అదేదో తెలుస్తలేదు కదా. దాన్ని నువ్వేం చేయాలి? నీ దృష్టిని సూక్ష్మం చెయ్యాలి. సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం. జ్ఞేయం అవ్వాలి. నీకుగా నీకు తెలిసి రావాలి. ఊరందరూ మెచ్చుకుంటే ఏటి, మెచ్చుకోకపోతే ఏటి? నీ గురించి నువ్వెవరవో తెలిసి వచ్చేసింది అనుకోండి, ఇంక నువ్వు చేయాల్సిన పని లేదు, నువ్వు తెలుసుకోవాల్సింది కూడా లేదు. ఇంకా ఎందుకని నీ కర్మ నశించింది, కర్మఫలం నశించింది. అలాగని చెప్పి శరీరం పోదు, కానీ నీకు విషయం తెలిసి వచ్చేసింది. ఏది నేను, ఏది నేను కాదు. వచ్చేది పోయేది వేరు, రాకపోకలు లేనిది వేరు, ఆకారాదులతో ఉన్నది వేరు, ఆకారం లేనటువంటిది వేరు. చేత సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం శాంతికేశతత్. అది నీకు తెలియలేనటువంటి వాడికి దూరస్థం, చాలా దూరంలో ఉందట. తెలుసుకున్నటువంటి వాడికి దగ్గరగా తన స్వరూపంగా ఉందట. ఏంటండి? దూరస్థం శాంతికేశతత్. తెలుసుకోలేనటువంటి వాడికి ఆత్మ చాలా బహు దూరం. తన స్వరూపమే కానీ దూరం, తెలదు. తెలుసుకున్నటువంటి వాడికో బహు దగ్గర, అది తన స్వరూపమే. అంచేత సూక్ష్మమైనటువంటి బుద్ధిని ఉపయోగించాలంటే బుద్ధి మసిపారిపోయింది. అజ్ఞానంతో, విషయాదులతో, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా డబ్బు, నా కులము, నా గోత్రము, నాది, నేను నేను అంటూ విషయ వాంఛలతో, విషయపరమైనటువంటి ఆలోచనలతో మలినమైపోయింది. అదే మనం లోపలికి తిప్పామనుకోండి, ఆ మాలిన్యం అంతా పోగొట్టుకుని శుద్ధం అవ్వాలి. దాన్ని అంతఃకరణ శుద్ధి అంటారు. అంతఃకరణ
అంతఃకరణం మలినమైనటువంటి దాన్ని శుద్ధం అవ్వడానికి కర్మోపాసనలు ప్రతిపాదించారు. అదే కర్మోపాసనల ద్వారా విషయం తెలుసుకుని యోగ మార్గం ద్వారా అంతఃకరణం శుద్ధం చేసుకున్నటువంటి వాడికి లోపల ఉన్నటువంటి వస్తువు అంతఃకరణ శుద్ధమైన వాడికే తెలుస్తుంది. ఎందుకంటే అత్యంత సూక్ష్మమైనటువంటిది. దూరంగా ఉంది కానీ దగ్గరగా ఉంది, దూరంగా ఉంది దగ్గరగా ఉంది. అలాంటి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృక్షైవ నిర్గుణం గుణభోక్తృష బహిరంతస్య భూతానం అచిరం చరమేవశ సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం శాంతికేశతతు అవిభక్తం చ భూతేషు విభక్తమివ స్థితం భూత భర్తృష తజ్ఞేయం గ్రశిష్టం ప్రభ విష్ణుష జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముష్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఈ శ్లోకాలను వచ్చే వారం వివరంగా ఇంకా చెప్పుకుందాం. ఇంతటి ముగించుకుందాం. హరికి ఓం తత్సత్తు. ఆత్మబంధువులారా, ఎలా ఎంత చక్కగా ఏంటండి ఇది? అవిభక్తంచ భూతేషు, విభక్తం విడదీసి ఉంది, కలిసి ఉంది. అలాగే జ్యోతిషామపి తజ్జ్యోతికి, ప్రకాశించేటటువంటి వస్తువులను ప్రకాశింపజేసేది కూడా ఇదే, ఈ ఆత్మ చేత. అటువంటి ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ రకంగా విచారణ, ధ్యానము ఎలా చెయ్యాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని ప్రతి ఒక్కరు కూడా అవకాశం దొరికినప్పుడల్లా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనిస్తూ లోపలికి అలాగా మనసు నిర్వికారం అయ్యేదాకా వదలకుండా అభ్యాసం చేయాలి. ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా నిద్రపోకుండా, ఏ ఆలోచన లేకుండా అలా లోపలికి మనసును అంతర్ముఖం చేసి కూర్చున్నాను. ఓం తత్సత్.